హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్ కనుక మీకు కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అవుతుందండి. మీ పేరు మీద కానీ మీరు ఎవరి గురించి అయినా అడగాలనుకుంటే వాళ్ళ పేర్ల మీద రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారా, రీజన్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, ఇలాగ మీరు ఇవన్నీ క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్లో ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి, క్వశ్చన్ ఏదైనా పర్లేదు అనమాట, మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తాను. ఇక్కడ ఫీలింగ్స్లో అండి మీ పైన ఫీలింగ్స్ రావచ్చు, లేదంటే వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ రావచ్చు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఫస్ట్ చాలా పెయిన్ అనేది చూపిస్తుందని, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారనేది చూపిస్తుంది. ఎందుకోసమో వీళ్ళు చాలా బాధపడుతున్నారు అనేది చూపిస్తుంది. ఇది మీకోసమైనా అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్లో ఏమైనా సిచ్యువేషన్స్ ప్రజెంట్ బాగోకపోతే దాని గురించి అయినా బాధపడుతూ ఉండొచ్చు. ముగిసింది ఇది ఇక్కడతో అని అనుకుంటున్నారండి. ఏదో ఒక చిన్న హోప్ అయితే ఉంది, ఒక చిన్న ఆశ అయితే ఉందనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అంటే మీరు వాళ్ళ పైన చాలా ప్రేమ చూపించవచ్చు, మీరు చాలా మదర్లీ నేచర్ అయి ఉండొచ్చు, మీరు వాళ్ళని చాలా బాగా చూసుకొని ఉండొచ్చు అనమాట. ఆ విధంగా మీరు మిమ్మల్ని చాలా వాళ్ళు బాధ పెట్టినందుకు వాళ్ళు కూడా ఇక్కడ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారనేది కనిపిస్తుంది అనమాట. చాలా ఎమోషనల్గా ఉంది, ఎనర్జీస్ అనేవి నాకైతే ఇక్కడ వస్తున్నాయి అనమాట. వీళ్ళు ఏ డెసిషన్ అయినా తీసుకోగలరండి, అంటే వీళ్ళ చేతుల్లో అంత పవర్ ఉంది, అంత మ్యాజిక్ చేయగలరు వీళ్ళు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది. వీళ్ళు కనుక అండి సరైన నిర్ణయం తీసుకుంటే ఏ పనులైనా సవ్యంగా అవుతాయి అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంత కెపాసిటీ పవర్ ఉంది ఈ పర్సన్కి అనేది చూపిస్తుంది. ఏదైనా మ్యానిపులేట్ చేయగలరండి, తిమ్మిరి బమ్మిరి కూడా చేయగలరు అనమాట వీళ్ళు. అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ చూపిస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.